ఏది ఏమైనా పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని 48 గంటల ముందల చెప్తే 48 గంటల్లో 1,00,000 మంది ఆడబిడ్డలు పరేడ్ గ్రౌండ్లో కదం దొక్కి మహిళా శక్తిని ఇవాళ నిరూపించారు. మీ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. మీరు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇవాళ నేను మీ స్టాళ్ళు చూసినా, మీ నైపుణ్యం చూసినా, మీ కష్టం చూసినా, మీ మార్కెటింగ్ చూసినా, మీ ఆడబిడ్డలందరితోని సంఘాలతోని సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్ వాళ్ళు చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్నీ అమ్ముకునే విధంగా మీకు స్టాళ్ళు ఏర్పాటు చేయించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాళ్ళు ఉంటాయి. మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ టాటాలు, బిర్లాలతోని, అదాని, అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా, 1,00,000 మందిని 5 ఏళ్ళు తిరిగే లోపల 1,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. మరి ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ అంటారు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ను పడగొట్టాలి. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, ఏం పాపం చేసిన అక్క? నేను ఎవరిదాన్ని ఆస్తి గుంజుకున్నానా? ఎవరన్నా తల్లెలు ఏమన్నా పెట్టుకుంటే నేను గుజ్జుక తిన్నానా? పోని వాళ్ళ ఏమన్నా ఫామ్ హౌస్ నేను ఏమన్నా గుట్ట భూమి అడిగినా? లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమన్నా వాటా అడిగినా? ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమన్నా 2 రూమ్లు ఏమని అడిగినా? నేను ఏం చేసినా? ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన, ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చిన, సిలిండర్ 500కి ఇచ్చిన, 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన, ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ 5 లక్షల రూపాయలు ఇచ్చిన. ఇవాళ 1,00,000 మంది ఆడబిడ్డల్ని ఇడికి పిలిచి కోటీశ్వరులను చేస్తాం. మీరు 63 లక్షల సభ్యులు సంఘాలలో 1,00,000 మంది కానీ 1,00,000 మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన.